ఏంది ఇల్లు అంత సైలెంట్ గా ఉంది. కలకాల లేదు ఇల్లు అసలు. ఏంది ఎట్లుంది? చిట్టి వాళ్ళు లేరు. ఆ? చిట్టి వాళ్ళు లేరుగా. ఆ. కానీ అంటే అంత అనిపించింది తెలుసా నాకు. ఏంటంటే ఇప్పుడు మనమే పోవాలంటే అసలు కుదరపోయేది. ఇప్పుడు మనమే పోవాలంటే అసలు కుదరపోయేది. వాళ్ళిద్దరు మేము పోతామని అంత ధైర్యంగా అసలు ఇద్దరే ఫస్ట్ టైం ఇద్దరే పోయారు కదా. ఎప్పుడు పోలేదు అసలు ఫస్ట్ టైం. నాకే భయం వేసింది వాళ్ళ ఇంటికి పోయారు అనేదాకా భయం వేసింది నాకు. మేము పోతాం లేనండి పోవడం అసలు వాళ్ళిద్దరు అయ్యాలా నాకైతే మరి అనిపించింది. ఇప్పుడు మంచిగా అనిపించింది. వాళ్ళు ఇట్లా నీరసంగా డిమ్ము ఇట్లా ఉంటే వచ్చేవాళ్ళు ఏం బాధపడపాకలే డాడీ మేము పోతాం లే, అంత పెద్దోళ్ళు అయ్యారని అసలు మంచిగా అనిపించింది. మేము పోతాం లే, పోయి ఉండి వస్తాం కొన్ని రోజులు ఉండి వస్తాం లే, అక్కడ ఆయన మన దగ్గర అన్నారుగా. మంచిగా అనిపించింది. అంటే మన గురించి ఆలోచించే అంత పెద్దోళ్ళు అయ్యారు. మనకి మనం చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. మస్తు అనిపించింది, మంచిగా అనిపించింది. ఎట్లా పోతారో అని బాగా భయం అనిపించింది. ఇంటికి చేరారు? ఇంటికి ఫోన్ చేశారు కదా. మొన్నదాకా నేను పని చెప్తా ఉంటే నువ్వేమన్నావు, అంత ముందే మంచి చేసుకుంటాం అది వచ్చిన కాంచి ఊక దాంతో చేస్తాను చూక చిట్టికే పని చెప్తాను అని అన్నాడు. అవును కాదు చెప్పేది పూర్తిగా నేను చెప్పు. అట్లా అన్నావు. ఇప్పుడు చూడు మరి మేము పోతున్నాం అని పోయేదే కాకుండా ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారంట అన్నం కూరలు కూడా తెలుసా. ఇందాక ఫోన్ చెప్తే మంచిగా అన్నం వండుతున్నారు, కర్రీ చేస్తున్నారు. ఏం చిట్టి ఎట్లా చేయాలో నేను కర్రీ చేసే టైంకి నాకు చెప్పు అదంటే ఏం అవసరం లేదు నాకు తెలుసు ఎట్లా చేయాలో అని నేను నేర్పకుండానే నేర్చుకుందే. చూసినా అట్లా పని నేర్చుకొని ఉంటే అది ఎప్పుడు ఉపయోగపడిద్దో తెలీదు, కానీ ఎమ్మటే ఉపయోగపడింది. చాతగానందుకి ఆ నేర్చుకున్నందుకే ఇప్పుడు మంచిగా ఇంట్లో కలకాల లేదు, సైలెంట్ ఉంది కదా ఇంట్లో. అదేం చెప్తాం. వాడేమో ఫోన్ చేసి ఎమ్మటే వారం రోజులు నువ్వు ఇయాలే పోయినావు కదా పోకుండా ఉంటాను. వాడికి ఏమో ట్యూషన్ 10th కదా వాడు. 10th అని ట్యూషన్ పోవాలంటాడు. ట్యూషన్ వాడు చెప్పేది కూడా మనకు కానీ సర్లే ఒక 2 రోజులు అయితే ఉన్నాను తీస్తామని చెప్తావా మరి వాళ్ళని చెప్తా. చెవుగా వాళ్ళు అంటే వాళ్ళు రావద్దా వాళ్ళు వాళ్ళకేమో చేద్దాం ఇచ్చినట్టే ఉంటుంది. మనమేమో ఏమో ఈ వారం అయితే టెన్షన్ లేదు, ఆలోచన లేదు, మంచిగా ఉంటారు. తర్వాత చూస్తాం వాళ్ళు వచ్చే టైంకి ఏంటంటారు. మంచిలు పోతున్నా. అదే చిట్టోళ్ళు ఉంటే వాళ్ళకే పని చెబుతుగా, బట్టలు వాటర్ పోసి ఫ్రిడ్జ్ లో పెట్టినా చెబుతూ అంతేగా. ఏది చెప్పినా వాళ్ళు మంచిగా. ఇప్పుడు వాళ్ళు లేరని నువ్వే పోసుకోవాలి. చేసుకోలేదు కాదు వాళ్ళతో చేపిస్తే వాళ్ళకి చేయి తిరిగి పని వచ్చిద్ది అని చెప్తా. చేయి తిరిగి పని వచ్చిద్దా? నువ్వు చెప్పు తలకు రాదైతే చేతంటేనే పని వచ్చింది ఏదైనా. మరి లేకపోతే ఏదో వెళ్తుంది ఇంట్లో చిట్టు లేకపోతే ఫోన్ చేసి ఆ మాటను పొద్దున్న బయట వెళ్తుందిలే కానీ ఎట్లయినా మనమే కనుక్కుంటున్నాం. మరి వాళ్ళు ఎట్లుంటారు అసలు మొత్తం ఒంటరిగా ఉన్నారు మా అమ్మ నాన్న వాళ్ళు. ఇంకా మనమే ఎట్లా అనుకుంటే అమ్మమ్మ తాతయ్య ఇంకా అసలు వాళ్ళు ఇంకా వాళ్ళు చేసుకునే చేత కూడా కాదు వాళ్ళకి, అసలు చేసుకునే శక్తి లేదు వాళ్ళ దగ్గర. అందుకే నేను చెప్పినట్టు అదమ్మ వచ్చి అమిరా పో పొడుకు బిడ్డ పోయారు, నువ్వు కూడా పోయి అమ్ముకుని రండి మీరు.
నువ్వు పోయి అమ్ముకొని రాండి ఇక మీరు వాళ్ళని తీసుకొని ముసలి ఇద్దరిని అమ్మమ్మ తాతయ్య తీసుకొని రాండి please. కాదు. చెప్పు తిండి వాళ్ళు అన్ని వాళ్ళని తీసుకొని రావడం. అప్పుడు ఏ బాధ ఉండదు, అసలు ఆలోచించే పనే ఉండదు, వాళ్ళు మన దగ్గరే ఉంటుంది. ఉమ్, అవునా మెయిన్ రోడ్డు మీద పోయినట్టే పోతుంది వెహికల్స్ అసలు. అట్లే పోతుంది రోడ్డు ఏమవుతుంది మెయిన్ రోడ్డు షార్ట్ కట్ ఇటు నుంచి ఇటు ఆ, కట్ట మీద రోడ్డు రెడీ అయిన కానించి గాజుల రామన్ రోడ్డు ఇది బాగా పోతుంది ఇటు వెహికల్స్ షార్ట్ కట్ అనమాట చెరువు కట్ట మీద నుంచి వస్తుంది మెయిన్ రోడ్డుకి ఫుల్ వచ్చిన కొత్తలో ఇంతగానం లేదు, అప్పుడు లేదు అసలు అడిగిలాగే ఉంటాయి అకేం కట్ట. ఇప్పుడు కూడా ఎక్కచ్చు అసలు. అవును, చాలా వెళ్ళిపోయి చెట్లు బట్టలేసే వేసారు మొక్కలు సైడ్ ఆ, 4 లైన్లు 5 లైన్లు వేసారు వరుసగా మొక్కలు. నా ఫ్రూట్ షాప్ సక్సెస్ అయితే ఇక్కడ ఎంత బాగుంది. నువ్వు పన్నెడుతా అంటున్నావు కదా చిట్కి. ఇప్పుడు నువ్వు పెట్టిన బియ్యం ఎన్ని బియ్యం పెట్టినావు ఎంత టైం ఉడికింది చెప్ప ఒక అరగంటలో ఉడికిద్ది. అరగంటలో ఒక పావు గంటలో పొంగిద్ది, ఉమ్. ఒక పావు గంటలో ఉడికిద్ది. అంతేనా సరే చూద్దాం. బట్టలు ఇప్పుడే ఎత్తనమైందే మిషన్లో నేను నైట్ వేస్తాను రోజు బట్టలు, ఎందుకంటే పొద్దుపూట వేస్తే ఎత్తకూడదు ఎండ అసలు మామూలు కొట్టట్లే. ఆ ఎండకి ఇలాంటి బట్టలు మొత్తం కలర్ పోయి తెల్లగా అవుతుంది. అవును ఎండ బాగా వస్తుంది. అందుకే నైట్ వేస్తాను. అసలు ఇప్పుడు నైట్ వేస్తున్నాను కదా, పొద్దుకి ఏమంటే ఆరిపోతాయి, పొద్దున్నే తెచ్చుకోవచ్చు బట్టలు. ఎండుతాయి ఏమంటే ఈ ఎండకి రోజు అంతా వేస్తాను నేను. ఈ ఎండకి అమ్మమ్మ తాత ఎట్టుంటున్నారో ఏందో అసలు వాళ్ళు మనమే ఎట్లా అనుకుంటాడా. అందుకే నేను తీసుకోమని లేదు, మీరు తీసుకోమని చెప్తే వినిపోయేవాడు. రెండేసినవా ఎందుకు అది అయ్యి కంఫర్ట్ ఎందుకు ఇవ్వద్దు. ఏ కంఫర్ట్ అంత పెద్ద ప్యాకెట్ ఎందుకు తెచ్చినాను? లిక్విడ్ లేదు తెలుసా? లిక్విడ్ ఇప్పుడు ప్రజెంట్ ఉందిగా కొద్దిగా అసలు లేదంటే కంఫర్ట్ అసలే లేదు లిక్విడ్ ఉందిగా. కంఫర్ట్ అయిపోయినా ఏం కాదు. ఎందుకు ఎగస్ట్రాలు అంత ఖర్చు పెడతావు బాగానే. నేను కొనేమన్నాయి మాత్రం కొని ఆ ప్లేట్లు పడిపోతున్నాయి. ఆ స్టాండ్ లేవు అక్కడ, స్టాండ్ లేవు చూసిన నేను చూపినా, నేను చిట్టి చూసినావు లేవు అక్కడ చూసినావు వాళ్ళని అడిగినాం కూడా, లేవా? వాళ్ళని అడిగినాము లేవు ప్రజెంట్గా అన్నారు వాళ్ళు. ఆన్లైన్ లో ఉన్నాయి, నువ్వు చిట్టిని అడుగు ఆన్లైన్ లో మస్తు ఉన్నాయి, రేట్ ఎక్కువ ఉంటాయి. లేదు 200 ఉన్నాయి, 200 ఉన్నాయి చూసిన నేను. ఏమొద్దులే ఇక్కడ చూపి. సారు అంత ఎందుకు పోతున్నా దాంట్లో బట్టి ఎంత పోతుంది. దాంట్లో బట్టే అంటే ఎక్కువ ఉంటే ఎక్కువ పోయాలనిపించింది, కొద్దిగా ఉందనుకోప్పుడు అమ్మ అయిపోతుందని కొద్ది పోయాలనిపించింది. చెప్పినావు బాగా. చెప్పొద్దా? ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏసీ అంతే వేస్తున్నాను. ఓ నువ్వా? అవును కరెక్టే కదా. ట్యాబ్లు ఎందుకు ఎండిపోతున్నాయి ఇట్లా? చూడు అవునా చూడు. అవునా ఎందుకు అట్లా ఏమో మరి ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా. వేరే ఇంకా 2 వాటర్ మారుస్తావా? తీరుతూనే ఉన్నా, వాటర్ మంచిగా పోతూనే ఉన్నా. చూడు అసలుకి అన్ని ఎండిపోతున్నా, ఎందుకు అట్లా అవుతున్నాయో అర్థం కావట్లేదు. వీటిని ఆరోగ్యంగా ఎట్లా పెంచాలి? ఇగో అక్కడ పెట్టి 5 రోజులు అక్కడ పెడితే గాలి తగ్గట్లేదేమో, అందుకే అట్లా అవుతున్నాయేమో అని బాగా ఎట్లా అయిపోతుంటే. వన్ 171 ఉంది అక్కడ 178 వేసిండు మొన్న. గోల్డ్ డ్రాప్ తీసుకోపోయినావు? ఈ 2 తీసుకో. ఇంకే 15 లేదు తీసుకో. ఈ రెండు తీసుకో.
ఓకే. సెట్ తీసుకో, 4 సెట్ తీసుకో, ఏముంటాయి అట్లనే. చిన్నతో సెన్సుడ్ అయిన అట్లే ఉంటాయి. తీసుకో. దాంతోపాటు దాంతోపాటు ఫోటో సీరియస్ పట్టుకో.